పడి ఏం చేశాడు? ఆమెను పట్టుకొని ఆమెతో పాపము చేసి ఉన్నాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? యాకోబు ఇద్దరు కుమారులకి తెలిసింది. అంటే దీనా సహోదరులు అన్నమాట. వాళ్ళకి తెలిసి వాళ్ళు కప ఉపాయముతో ఆ ఊరిలో ఉన్న పురుషులందరికీ మరి ఆ వాక్యం అంతా మనకు తెలిసిందేను. సేవకులు మనకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. అందుకే నేను ఇలాగా లాగించేస్తున్నాను. అయితే ఆ ఊరిలో ఉన్న పురుషులందరూ మా కుమార్తెని మీ అబ్బాయికి ఇవ్వాలి అంటే మీ పురుషులందరూ కూడా సున్నతి పొందాలి అని చెప్పి వీళ్ళ కడుపులో ఏం ఉద్దేశం ఉంది? వాళ్ళందరిని ఎలా అయినా నా చెల్లిని అవమానపరిచారు, నా చెల్లిని మరి నిందులు పాలు చేశారు కాబట్టి ఎలా అయినా సరే ఆ ఊరు వారిని బ్రతకనించకూడదు, చంపేయాలి అని కౌటుపాయంతో వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే, అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ కుమార్తె మీద ప్రేమతో, ఆ కుమారుడి మీద ఇష్టంతో, ఆ కుమార్తె మీద ఇష్టం ఉంది కదా, మరి అందుకని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా సున్నతి పొంది 3 దినములు బాధపడుతూ ఉన్నారంట.